అని పెద్ద పిస్తాను విన్నాను. ఒక పని చేసి పెట్టగలవా? ఏంటది? ఒక పెళ్ళి ఆపాలి. ఎవరిది? వాడి పేరు అజయ్. నీకు ఆ పెళ్లికి సంబంధం ఏంటి? వామో, నాకేం సంబంధం లేదన్నోయ్. మా ఫ్రెండ్ దీపిక అడిగితే చేయమన్నాను అంతే. కానేనన్నా. సరే, నీకోసం చేస్తా. చెప్పరా మళ్ళీ? అన్నా, నీ పెళ్ళి ఆపడానికి దీపిక అనే అమ్మాయి ట్రై చేస్తుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? మీ ఇద్దరికి సంబంధం ఉన్నట్టు దాని దగ్గర ఫోటో ప్రూఫ్స్ కూడా ఉన్నాయంట. లేపేయమంటావా? వద్దు, ఎలక్షన్స్ టైం. మన వాళ్ళందరినీ దాని ఇంటి చుట్టూ రౌండప్ చేయమని చెప్తాను. అది ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళడానికి వీల్లేదు. సరే అన్న. ఫోన్ చేయి. నేను తీసుకుంటాను. హలో ఏంటే సూర్పనక, ఇవాళ ముక్కు కోసేస్తున్నారంట. సంజు, నువ్వు ముందు అర్జెంట్గా అజయ్ మనిషితో వచ్చి లేపేసి లోపల అక్కడి నుంచి బయలుదేరిపో చెప్తా. అజయ్ నన్నెందుకు చంపాలనుకుంటాడు? ఇప్పుడు ఈ పెళ్ళయ్య గారు రేపు నిజంగానే ఎమ్మెల్యే అయ్యాడనుకో, ఈ మ్యాటర్ బయటపడితే ఆడికేగా బ్లాక్. నేను నమ్మను. తమరు ఒక్కసారి తమరి బాల్కనీ నుంచి తొంగి చూడుము. అజయ్ ఇంతకి తెగిస్తాడా? వాడి పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తా. అది 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 అదే ఫైర్ మెయింటైన్ చేసి అలాగే ఆడి పెళ్ళి రిపీట్ చేయి, ఉపయోగంగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? ఒకసారి కాల్ చేసుకుంటా. ఎవరి పోలీసులు? అయ్యో కాదండి, నా స్వాతికి. ఇదిగో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. అలాగే సార్. ఏంటన్నా ఆడికి ఫోన్ ఇచ్చావు? అది వాడిని లవ్ చేస్తుందని దాని నోట్లోంచే విందామని. ఎవరండే ఫోన్లోనా? సార్, ఎవడో జింగిరిగాడు ఫోన్ ఎత్తాడు. ఇప్పుడు చూడండి వాడిని ఎలా ఆడుకుంటాను. హలో, నేను స్వాతి ఫ్రెండ్ జ్యోతిని మాట్లాడుతున్నానండి. నా ఫిజిక్స్ రికార్డ్ తన దగ్గర ఉండిపోయింది. కాస్త పిలుస్తారా? ఒక్క నిమిషం ఉండు పాప, పిలుస్తాను. పిలు. సాటమ్మా, నీకు ఫోను. చెప్పవే జ్యోతి, నేను స్వాతిని. జ్యోత్యా జీవన్ జ్యోత్యా, నేను నీ లవర్ని. ఒరేయ్, నాకు తెలుసురా నువ్వు స్వాతి పాపకు లైన్ వేసినోడు అని. ఏదో పిట్టు మొక్కలు వేసుకొని నీ పిట్టు మొక్కలకు స్వాతి పాప కావాలరా? ఇంకోసారి స్వాతి పాప కోసం ఫోన్ చేసావనుకో నీ తోలు తీసేత్రం. ఫోన్ ఇవ్వు, నేను తనతో మాట్లాడాలి. తోలు తీసేత్రం వద్దు తల్లి. ఒరేయ్, స్వాతి తీసుకెళ్ళండి. I want to talk to him. I can't live without him. రేయ్, మీలాంటి వాళ్ళు ఎంతమంది ఆపడానికి ట్రై చేసినా వాడు ఖచ్చితంగా వస్తాడు. నా మెళ్ళో తాళి కడతాడు. నీ అంత చూస్తాడు. సార్, వీడు కావాలని యాక్ట్ చేస్తాడు సార్. తిన్నది అరక్క జీర్తి చేసి నీకు వీడిని అదే బీరువాల పెళ్లి మండపానికి పార్సల్ చేయండి రా. ఆ అమ్మాయి ఏమైనా ప్రాబ్లం చేస్తే వాడుకోవచ్చు, తీసుకెళ్ళండి. నన్ను స్వాతిని విడదే కదరా. స్వాతి అరవకు బే. పెళ్లి స్టార్ట్ అయిందా సార్? ఈ తెలంగాణ థియేటర్ సినిమా స్టార్ట్ అయింది అన్నట్టు అడుగుతాం. అది కాదండి, స్వాతిని చిన్నప్పటి నుంచి ఈ చేతులతో భుజం మీద వేసుకుని పెంచానండి. అమ్మాయి పెళ్లిని నా కళ్ళారా చూడాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానండి. సరేనండి సార్. సార్, ఆ వెనక్ గేట్ దగ్గర ఎవరు లేరు సార్. బాబు మీరు రా, నువ్వు ఆ వెనక్ గేట్ దగ్గర ఉండు. ఇదిగో బాబు ఇట్లా, నువ్వు ఆ విఐపి ఎంట్రన్స్ ఉంది కదా, అది మానిటర్ చేయి. హడావిడి చెయ్యొద్దు, వాడికంత సీన్ లేదు. వాడి గురించి నాకు తెలుసు సార్. వాడు సార్ సార్ ఏంటి వచ్చేసాడు సార్. సార్, వాడు ఖచ్చితంగా దీంట్లోనే ఉంటాడు సార్. నీకేమైనా పిచ్చా? అయ్యో, వాడు చిన్నప్పటి నుంచి ఇంట్లో కంటే బీరువాలోనే ఎక్కువ ఉంటాడు సార్. లోపల ఎవరున్నారా? మనుషులు ఉండడానికి ఏదైనా బృందావనం లాడ్జా అండి? బీరువా? రే బామర్ది, తాళాలు వెనకాల మీ చెల్లె తీసుకొస్తుంది బావా. పగలగొట్టండ్రా. సారీ సార్, ఉన్నాడు అనుకున్నాను, లేడు. ఏమ్మా డల్ గా ఉన్నావు? నా లైఫ్ లో ఏదో కొత్తగా జరుగుతుందని మీకు అనిపిస్తుంది, కానీ నాకేం అనిపించట్లేదు. ఇన్నేళ్లలో నాన్న నా ఇష్టాన్ని ఏ రోజు పట్టించుకోలేదు. పెళ్ళైతే అదే చెబుతుంది, మా నాన్న నాకు మంచి సంబంధం చూశాడని. రేయ్, ఎలా ఉన్నాను రా? సూపర్ గా ఉన్నావనా? అడిగింది నిన్ను కాదురా, ఈయన్ని. బాగున్నారు సార్. బయటకు చూస్తే క్లారిటీగా చెప్తా. అక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండు. థ్యాంక్ యూ సార్. Wow.
ఇక్కడ చూడండి సార్. రే అయ్యా ఏంట్రా ఇది ఇన్ని బీరువాలు? అయ్యా ఇవన్నీ గిఫ్ట్లు అయ్యా, ఇంక లోపల చాలా ఇచ్చాము. సార్ ఎవరన్నా పెళ్లికి వస్తే వాల్ క్లాక్ వినాయకుడు విగ్రహం గిఫ్ట్ ఇస్తారు. ఇన్ని బీరువాలు ఎందుకు ఇస్తారు సార్? ఇదంతా వాడి ప్లానే సార్. పెళ్ళప్పుడు ఏంట్రా ఈ బీరువాలు కూడా? రే ఒక్క బీరువా ఉండకూడదు, అన్ని తీసుకెళ్లి గొడవల్లో పడేయండి. దించేటప్పుడు ఏ సగం ప్రాణం మీద, ఇప్పుడు ఇవన్నీ ఎక్కియాలంటే పూర్తిగా పోతుంది. ఏమండి బండ్లో? వంట సామాన్లండి. ఆగవా ఆగవా, ఎవరు మీరంతా? వంట వాళ్ళం సార్. అవును, అందరి గిన్నెలు తల మీదనున్నాయి, ఒక్కడి గిన్నె మాత్రం తల కిందలుంది. ఏ బాబో గిన్నె పైకి తెయ్. తల ఓపడం కాదు, గిన్నె పైకి తెయ్. హలో ఆ, ఏడ్ చేస్తాను ఇక్కడ, ఏం పని మీకు? లేదు సార్, వాడేదన్నా వచ్చాడేమో అని చెక్ చేస్తున్నాను. ఏం అక్కర్లేదు, వారు వెళ్ళండి మీరా. ఇదిగో ఆడ అవసరం మీకంటే ఎక్కువ నాకే ఉంది, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి వెళ్ళండి. ప్రతి వాళ్ళు పెత్తందరలు అయిపోతారు ఇక్కడ. ఈడేటి అందరూ వెళ్ళిపోతే ఇంకెక్కడే ఉన్నాడు. ఏం బాబు నువ్వు వెళ్ళదా? తమరికి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని. సరేగానా, ఈ మండపంలో నీకు ఎవరైనా డౌట్ గా ఒగుపడ్డారు అనుకో, తిరిగి వచ్చి నాకు చెప్పు, సరేనా? అవును, ఆడి మొక్కం నేను చూడలేదు, నా మొక్కం ఆడు చూడలేదు, మరి ఎలా నాకు చెప్తాడు? చూడు బాబు. హలో, ఏంటి అంత అడవడి? నువ్వే పెళ్లి జరపడానికి వెళ్తున్నట్టు? అదే లేదండి, పెళ్ళి ఆపడానికి వెళ్తున్నాను. ఓకే. పెళ్లి ఆపడానికి వచ్చాడా? అర్జెంటుగా ఈ విషయం ఎవరికైనా చెప్పాలి. ఏంటి అందులో సౌండ్ అవుతుందా? చేతులు అయిపోయాడు. ఎందులో ఉన్నావా? రారా బయటికి. మేడం ఎవరు మీరు? పెళ్లి కొడుకు తరపు. పెళ్లి కడుగుతారు. అరే సుమల, అరే సుమల. మేడం మేడం, ఏంటి? మీకు ఒక విషయం చెప్పాలి. పొడుగ్గా ఒకడు ఈ పెళ్లి ఆపడానికి వచ్చాడు. ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి. ఆలోచించడానికి టైం లేదండి. అది బకెట్, దాంతో ఏం చేస్తారు? నేను కూడా ఈ పెళ్లి ఆపుదామని వచ్చాను.